మనం ఇప్పటివరకు నర్సరీ బెడ్స్ ప్రిపరేషన్ గురించి, అదేవిధంగా డ్రై అండ్ వెట్ నర్సరీ బెడ్స్‌లో సోయింగ్ చేయు విధానాల గురించి, మరియు వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నర్సరీ బెడ్స్‌కి నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వరి పంటను విత్తనాలు చల్లిన కనిష్టంగా 18 రోజుల నుంచి గరిష్టంగా 30 రోజులలోపు వయసు గల నారును ప్రధాన మడిలో నాటు వేయడానికి ఉపయోగిస్తారు. అప్పటి వరకు ఆ నర్సరీ బెడ్స్‌కి నీటిని ఏ విధంగా అందిస్తారో తెలుసుకుందాం. క్రితం వీడియోస్లో చూపించినట్లుగానే నర్సరీ బెడ్స్ను సిద్ధం చేయడానికి ముందు ఏర్పాటు చేసుకున్న ఛానల్స్ను నర్సరీ బెడ్స్కు నీటిని అందించే ప్రధాన కాలువలుగా ఉపయోగిస్తారు. అదేవిధంగా నర్సరీ బెడ్స్ మధ్య వదిలిన 50 సెంటీమీటర్ల ఖాళీ ప్రదేశం సహాయ ఛానల్గా ఉపయోగిస్తారు. ప్రధాన ఛానల్ నుంచి ఈ సహాయ ఛానళ్లకు నీటిని అందిస్తారు. వీటి నుంచి బకెట్ల సహాయంతో లేదా ఏదైనా ఇతర వస్తువుల సహాయంతో నర్సరీ బెడ్స్పై పగుళ్ళు రాకుండా రోజు మార్చి రోజు నీటిని అందిస్తారు. ఈ విధంగా నారును ప్రధాన మడిలోకి మార్చేంత వరకు నీటిని అందిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.